రచనా భాషా విషయంలో రచయితకు ఉన్న ప్రాతిపదిక: కీర్తి ప్రతిష్టలు, పాఠకుల ప్రయోజనం, భాషా ప్రయోజనం, విమర్శకుల ప్రశంసలు. దీనికి ఆన్సర్ వచ్చి నెంబర్ 2, పాఠకుల ప్రయోజనం. సవర భాషపై కృషి చేసిన పండితుడు: గిడుగు వెంకట రామమూర్తి. భారత పర్వాల ప్రబంధ మండలి అని పేర్కొన్న కవి ఎవరు? తిక్కన. కింది వానిలో వీర శైవ కవి ఎవరు? పాల్కురి సోమన. కింది వానిలో దేవులపల్లి రామానుజారావు రచన ఏది? సారస్వత నవనీయం. సౌదామిని అంటే అర్థం ఏమిటి? సౌదామిని అంటే మెరుపు. బలిపుష్టం అనే వ్యుత్పత్తార్థం గల పదం ఏది? కాకి. నకారము చివర లేని పదాలను ఏమంటారు? నకారము చివర లేని పదాలను ఏమంటారు? కలలు. శుద్ధికి ప్రకృత పదం ఏంటి? శుద్ధికి ప్రకృత పదం సూక్తి. కర్దమం అనగా బురద. పరుగులయ్యే ఇందలి సంధిని గుర్తించండి. ఉకార సంధి. కార్యదక్షుడు సమాసాన్ని గుర్తించండి. ఇది మీకే క్వశ్చన్. కలడే ఇటువంటి రాజు లోకమున నెందు. ఛందస్సు గుర్తించండి. తేటగీతి. శార్దూల పద్యంలో ఎన్ని స గణాలుంటాయి? 2. పారజూచిన పరసేన పారజూచు. ఇందులో అలంకారాన్ని గుర్తించండి. యమకము. శిశువు తన సౌందర్య దృష్టిని, ఆనందభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని చెప్పిన వారు? మహాత్మా గాంధీ.